హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాది కొత్తిమీర పచ్చడి అండి. మా ఆయన అయితే గుడికి వెళ్ళారు. మాకు నిన్న షష్ఠి జాతర జరుగుతుందండి పరకాల్లో. దర్శనానికి అయితే వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఆయన కోసం చూసి చూసి కాకరకాయ వండుతా అంటే మా పిల్లలు తినను అన్నారండి. సో ఏం చేద్దామనేసి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. ఎందుకనంటే మిగిలిన ఇడ్లీ పిండితోని కొన్ని పునుగులు ట్రై చేశాను, వచ్చింది. సో వాటికైతే కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి బాగుంటుందని అయితే పచ్చడి అయితే చేస్తున్నానండి. మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు వస్తాయో రావా అనుకున్నాను, కానీ వచ్చినాయండి. నైట్ అయితే పిల్లలు అయితే అన్నం తినలేదండి. అన్నం అయితే పోపు పెట్టాను, లెమన్ రైస్ చేశాను, కొత్తిమీర పచ్చడి అయితే కంప్లీట్ అయిందండి. నేను చేసిన పునుగులు ఇవే అండి. యూట్యూబ్లో చూసి అయితే ఫస్ట్ టైం ట్రై చేసిందండి, బాగానే ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చికెన్ కూడా వచ్చిందండి. మా అత్తమ్మ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేటప్పుడు చికెన్ అయితే పట్టుకొని వచ్చిందండి. ఇవన్నీ చేసినాక బోల్ కాకుండా ఉంటాయా అండి? చూడండి, లెమన్ రైస్ పచ్చడి. ఫైనల్గా చికెన్తో అయితే లంచ్ చేస్తున్నామండి. లెగ్ పీస్ కోసం అయితే మా రిషి ఏడుస్తుండు.